వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో ఈరోజు ఈ వీడియో ఏమంటే 2024 రివైండ్ అనమాట. అండ్ నేను చాలా విషయాలు 24లో చెప్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అంటే చాలా చేద్దాం అనుకున్నాను, కానీ మనం ఒకటి అనుకుంటే లైఫ్ మన కోసం ఇంకొకటి, యూనివర్స్ ఇంకోటి ప్లాన్ చేసి ఉంటుంటారు కదా. సో అలా అన్నమాట. నేను అనుకున్నవి వేరే, జరిగింది వేరే. ఎందుకంటే నాకు 2024 ద బెస్ట్ గిఫ్ట్ అని తెలుసా, నా చిట్టి బంగారు తల్లి అనమాట. సో దీని గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ నేను ఎలా ఉండేదని, ఎలా మారినాను, వాట్ 2024 టాట్ మీ, ఏం నేర్పించింది, అండ్ అలాగే నేను ఏమేమి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇది నేను రికార్డ్ ఎందుకు చేసుకున్నానంటే స్పెషల్లీ నా కోసం అనమాట. బికాజ్ చాలా 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 స్పెషల్ ఇయర్ నాకు 2024. నిజంగా చాలా స్పెషల్ ఇయర్ అనమాట. ఎందుకంటే నాకు ఇంకా బాగా మా ఆయన కట్ చేశాడనమాట. వేలు కింద పడిపోయింది కదా ఇందాక, అందుకే మళ్ళీ షూట్ అయితే చేస్తున్నాను. సో నాకు 2023 వచ్చేసి 2024 వచ్చేసి చాలా స్పెషల్ ఇయర్. చాలా నేర్చుకున్నాను అనమాట. ఎందుకంటే 2023లో ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ టైంలో నేను చాలా బాధగా ఉన్నాను. బికాజ్ ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. లిటరలీ ఏమన్నారంటే, దగ్గర 30 సంవత్సరాలు ఉంది, ఇంకేం పిల్లలు అవుతారు నీకు అని మొత్తం పైన అనిపించుకున్నాను అనమాట వేరే వాళ్ళతో. సో అలాంటి అవమానాలన్నీ ఉంటాయి కదా. అంటే పైన ఎంత ఓకే నాకేమీ పట్టదు అని ఉన్నా, లోపల ఒక్కొక్కసారి చాలా పిండేస్తుంది అనమాట. అమ్మా నిజంగా చాలా బాధేస్తుంది. యాక్చువల్లీ నేను ఈ వీడియో తీసే ముందు ఇది ఏదైనా క్లీన్ చేసుకోను, ఏదైనా పని చేసుకోను మాట్లాడదాము అనుకున్నా. రీజన్ ఏమంటే మనం ఏమైనా పని చేస్తూ మాట్లాడితే మనకి అది ఏమైనా దానిపైన ఫోకస్ ఉంటుంది కాబట్టి మాటలు ఒక ఏం ఫిల్టర్ లేకుండా బయటకు వచ్చేస్తాయి అని దాంతో చెప్దాం అనుకున్నా. కానీ ఇక్కడ నా కూతుర్ని పట్టుకున్నాక వేరే పని అవసరమో చెప్పండి. చూడండి ఎంత హ్యాపీగా ఉంది, ఎంతసేపు ఆడుతూ ఉండింది. వీడియో తీయగానే ఏడుస్తుంది. ఓమా అమ్మ మాట్లాడుతుంది 2 నిమిషాలు. బ్రేక్ వస్తాం. యాక్షన్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. అసలు ఈ పిల్ల కూర్చోదే. నాకు చెప్తున్నావా? చాలా కష్టం తెలుసా పిల్లలతో వీడియో చేయాలంటే. నేను మాట్లాడుతున్నా, వాళ్ళ డాడీ మొబైల్ పెట్టుకున్నాడని సాంగ్స్ వస్తాయని మేడం డ్యాన్స్ వేసేకి నిలబడుతుంది. చూడండి కూర్చోపెడతానా, చూడండి కూర్చుంటుంది, కూర్చోదు, లేస్తుంది, లేపుంటుంది. మళ్ళీ కూర్చుంది, నేను మాట్లాడతాను. చూడండి చూసినారా అందరూ వీడియోల్లో నేను రీల్స్ చేస్తాను కదా, ఏమనుకుంటారంటే నేను లేసి ఎగిరిపిస్తాను అనుకుంటా. లేదు చూడండి ఇట్లా కూర్చోపెడతాను. చూడండి ఎలా జారుతుంది, ఇలా జారి లెగ్గాలి అంటది. 5 నెలల పిల్ల చేసే పనులు ఇవి. ఓమా లోదు పచ్చు. సో సారీ ఏం లేదు, మీరు వీడియో చూస్తూనే ఉంటుంది. నా కూతుర్ని బయట తెచ్చి వచ్చినాను, అదే మా అత్తమ్మ తెచ్చి వచ్చినారనమాట. కాసేపు పట్టుకుంటున్నారు. సో ఇక్కడైతే వీడియో కంటిన్యూ చేద్దాము. చాలా కష్టము పిల్లల్ని పట్టుకొని చేయడము. అండ్ స్పెషల్లీ ఇంకా 6 మంత్స్ కూడా కాలేదు కదా, ఎంత 5 మంత్స్ అయింది అంతే. అందుకనేసి కానీ నేను చెయ్యాలి, నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినాను కాబట్టి దాంట్లో గ్రోత్ తీసుకురావాలని ఎప్పుడు మైండ్లో ఉంటుంది. సో అందుకే చిన్న ఖాళీ టైం దొరికినా ఏదో ఒకటి షూట్ చేయడానికో ఎడిట్ చేయడానికో ట్రై చేస్తాను. 90% ఫెయిల్ అయిపోతాను. బట్ ఈరోజు సండే కాబట్టి మా ఆయన ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ రికార్డింగ్ అయితే అవుతుంది. సో లెట్స్ బ్యాక్ టు ద వీడియో. లాస్ట్ ఇయర్ నేను చెప్పాను కదా 2023 వరకు మాకు పెళ్ళయి 3 years అయింది. ఆల్మోస్ట్ 3 years అయినాక కూడా అంటే ఎలా అవుతుందంటే ఎప్పుడు పోయినా కూడా ఇంకా పిల్లలు లేరా నాకు. మా ఆయన ఏమనేవారు, మనం ఏమీ డాక్టర్ దగ్గర చూపించట్లేదు, ఏమీ లేదు, హ్యాపీగా ఉన్నాం కదా, మనం కూడా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి కదా, చేసుకుందామని మేము వేరే థాట్లో ఉన్నాం. అయినప్పుడు అవును, లేదో అంటే నెక్స్ట్ ఇయర్ అలాగా హాస్పిటల్కి వెళ్దాము అంటే మేము వద్దు అని అనుకోలేదు. ఈ 2024లో లాగా హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దాము ఎందుకు ఏమి అని. అండ్ మీరు చూస్తే నేను అప్పటి నుంచి కూడా కొంచెం వెయిట్ ఎక్కువనే ఉన్నాను కదా. బెంగళూరు వచ్చినాక కొంచెం థైరాయిడ్ వచ్చి హెల్త్ ఇష్యూస్ చిన్న ఉండింది నాకు. సో వెయిట్ లాస్ అయినాక చేసుకుందాము అని ఒక
ప్లాన్లో ఉండింది. అందుకే నేను వెయిట్ లాస్ జర్నీ కూడా స్టార్ట్ చేసినాను. ఆల్మోస్ట్ ఒక 6 to 7 kgs కూడా తగ్గినాను దానికి ఉన్నప్పుడు కూడా. కానీ జనాలు ఉంటారు కదా, అసలు నేను ఫంక్షన్స్కి పోవడమే ఆపేసాను అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఎక్కడికి పిలిచినా ఎక్కడికి వెళ్ళినా హొస్పేటకి 2024లో ఆల్మోస్ట్ 8 months నేను ఊరికి పోలేదు. ఎందుకంటే ఊరికి పోతే మా అమ్మకి చెప్పేదాన్ని, నువ్వే నన్ను చూడాలంటే నువ్వు ఎక్కడ రా అనేసి. వెళ్తే చాలు ఇంకా ఎప్పుడు పిల్లలు అని టార్చర్ అనమాట. కానీ అంటే ఎట్లా అనిపించింది అంటే, వీళ్ళకి ఎందుకు నా లైఫ్లో ఏం జరుగుతుందో, నా లైఫ్ నాది కదా అనిపించేది. కానీ ఆబ్వియస్లీ మనం అవాయిడ్ చేయలేము, ఎందుకంటే వాళ్ళు ఒక మాట అడుగుతున్నారు కదా అని వాళ్ళతో ఉండే లాంగ్ పెద్ద రిలేషన్ని నో అని చెప్పలేము కదా. సో అలా అయితే అయిపోయింది అనమాట. అండ్ జనవరిలో ఇంకా నేను యూట్యూబ్ బర్త్డేతో మన ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను 2024ని. అంటే 1 year అయింది 2024 8th జనవరి 8th. సో ఇప్పుడు మళ్ళీ జనవరి 8th వచ్చిందంటే 2 years కంప్లీట్ అనమాట. ఓకే, సక్సెస్ ఎంత ఉంది ఏమని పక్కన పెడితే, బట్ నాకు కొంతమంది సెట్ ఆఫ్ ఆడియన్స్ దొరికినారు. వాళ్ళకి నిజంగా నేనంటే ఇష్టము. నేను నా కొన్ని రోజులు వీడియోస్ చేయకపోయినా, నేనేం చేయకపోయినా కమెంట్స్ వస్తాయన్నమాట. ఒక 10-15 మంది ఉన్నారన్నమాట. అలాగా నాకు అరే నేను వీళ్ళ కోసమన్నా చేయాలి కదా అని ఒక ఎనర్జీ వస్తుంది. సో అందుకనేసి అవ్వకపోయినా సమ్టైమ్స్ చేస్తాను, సమ్టైమ్స్ చెయ్యను. నా భాష నీకు అర్థం అవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. చాలా డేస్ అయింది, కొంచెం ఫాస్ట్గా మాట్లాడతానంటారు. సో మీరు కమెంట్ చేసి చెప్పండి, నిజంగా ఫాస్ట్ అయిందా లేకుంటే కొంచెం స్లో చేసి మాట్లాడాలని. అయినంత వరకు నేను స్లోగానే మాట్లాడేకి ట్రై చేస్తాను అన్నమాట. స్లో మాట్లాడదాము అంటే నా టోన్ కూడా స్లో అయిపోతుంది. సో ఇది ఎప్పుడు కొంచెం నాకు కన్ఫ్యూజన్ నడుస్తుంది అన్నమాట. సో ఆ రోజు నాకు బాగా గుర్తుంది, జనవరి 2024లో మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఇది బర్త్డే చేసినప్పుడు వాడిని ఇంత రెడ్ కలర్ కేక్ తెచ్చారు. నేను కుదిరితే ఆ ఫోటో కూడా వేస్తాను. సో ఆ రోజు కూడా బాగా గడిచింది అనమాట. తర్వాత సంక్రాంతి అప్పుడే తెలిసింది, జస్ట్ సంక్రాంతికి 2-3 days ముందు జ్వరం వచ్చింది. అది కూడా పెద్ద స్టోరీనే. ఆల్మోస్ట్ 1 week 1.5 week నుంచి నాకు ఫుల్ జ్వరము. యాంటీబయాటిక్స్ తీసుకున్నా తగ్గట్లేదు, ఏం తీసుకున్నా తగ్గట్లేదు. దాంతోపాటు విచిత్రమైన నడుము నొప్పి అన్నమాట. అస్సలు తట్టుకోవడానికి అవ్వట్లేదు. దాంతో నా ఫ్రెండ్ శ్వేత, నిజంగా తను ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకోవాలి. లేకుంటే గిన నేను చెక్ చేసేదాన్నే కాదు, ఎందుకంటే ఆ రోజు తను చెప్పిందని చెక్ చేసినందుకే సో నాకు చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నింది. అది డాక్టర్తో చూపించినందుకే ఈరోజు నా పాప నాతో ఉందన్నమాట. సో మనకి మంచి చేసిన వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు, ఏమంటారు. సో ఆ రోజు నైట్ చెక్ చేస్తే పాజిటివ్ అని తెలిసిందనమాట. ఇంకా కానీ ప్రాబ్లం ఏమైందంటే చాలా చిన్న కాంప్లికేషన్స్ ఉన్నింది. 8th week అని చెప్పినారన్నమాట. సో 8th week కంప్లీట్ అవ్వగానే ఇంకా అమ్మకి చెప్పాను. అంటే 2 months కంప్లీట్ అవ్వగానే 3rd month పడగానే అమ్మ కూడా వచ్చేసినారు. కానీ నేను అప్పటికి యూట్యూబ్లో చెప్పలేదు. సంక్రాంతి వ్లాగ్ అప్పటికి ఫుల్ గ్లో అన్నమాట. మల్లేశ్వరి బాగుండింది. దాని తర్వాత మాత్రలు ఏవో ఇచ్చారు, కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి. అప్పటి నుంచి డైలీ వామిట్స్. అస్సలు ఏం తిన్నా వామిట్. ఆ వామిట్ అయ్యి నాకు డీహైడ్రేషన్ అయిపోయింది. స్కిన్ లిటరల్లీ ఇలా తీస్తే ముసలికి వస్తుంది కదా, అలా వచ్చేదన్నమాట ఫిబ్రవరిలో అలాగా. అందుకే ఆ టైంలో నాది ఒక ఫోటో లేదు, ఒక వ్లాగ్ లేదు, ఏదే కానీ లేదు. ఆల్మోస్ట్ 5 months తర్వాత నేను మళ్ళీ వ్లాగ్స్ తీసినాను. 3.5-4 months ఏమో నేను కంటిన్యూగా వ్లాగ్స్ తీయలేదు, వీడియో తీయలేదు, ఏమీ తీయలేదు. ఎందుకంటే కంప్లీట్గా డిహైడ్రేషన్, నీరసము. ఆఫీస్ వెళ్ళేదాన్ని, మీకు గుర్తుంటే నా వ్లాగ్స్ ఇంతవరకు ఎవరైనా ముందు చూసిందంటే నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని. సో 3rd month అయ్యాక నేను నాకు ఆఫీస్కి వెళ్తే కూడా నడుము నొప్పి. డాక్టర్కి ఫోన్ చేస్తే ఒక 2-3 ఎక్స్ట్రా స్కాన్స్ ఇచ్చారనమాట. అవి చేసినాక ఏమన్నారంటే, కొంచెం వీక్ ఉన్నావు నువ్వు, అయినంత వరకు ట్రావెల్ అవాయిడ్ చేయన్నారు. ఇంకా మాట చెప్పగానే ఆల్మోస్ట్ 1 month నుంచి నేను ఇంకా ఎలాగో బెడ్ రెస్ట్లోనే ఉన్నాను అనమాట. జనవరి ఎండింగ్, ఫిబ్రవరి అంతా ఇంకా జాబ్ మానేయాల్సే వచ్చింది. నేను అసలు ఆఫీస్కే వెళ్ళలేదు. బట్ చిన్నగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. నోటీస్ పీరియడ్ లేదు, ఏమీ లేదు, బాగలేకుండా పడుకున్నాను కదా. సో వాళ్ళు అర్థం చేసుకొని అలా ఆఫీస్ వెళ్ళేసినాను అనమాట. తర్వాత 3rd monthలో సీమంతం చేసుకొని ఇంకా
హాస్పిటల్కి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడ నుంచి అమ్మతోనే ఉన్నాను అనమాట. చాలా మెమరీస్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ 5th, 6th, 7th, 8th మంత్ అంటూ 4 months ఏమి ఉన్నాయి కదా, మంచిగా ఎంజాయ్ చేసిన. నేను ఏం అడిగితే తెచ్చిపెట్టేవాళ్ళు. ఇక్కడ మా ఆయన కానీ, అక్కడ మా అమ్మ కానీ, ఈవెన్ మా అత్తమ్మ కూడా నాకు ఏదైనా ఇష్టమైంది గుర్తొచ్చింది అంటే ఇక్కడ నుంచి చేసి ఎవ్రీ 15 days మా హస్బెండ్ అక్కడికి వచ్చేవారు కదా, సో అప్పుడు చేసి పంపించేవాళ్ళు అనమాట. అండ్ అక్కడ నాకు ప్రెగ్నెన్సీ జర్నీ వాజ్ బ్యూటిఫుల్. నిజంగా చాలా బాగా జరిగింది. ఎందుకంటే సరిగ్గా గుర్తులేదు నాకు. మనకి హ్యాపీ విషయాలు ఎప్పుడు గుర్తుండవు అన్నమాట. బాధలే గుర్తొచ్చినంత సంతోషం మనకి లైఫ్లో గుర్తుండదు. ఎందుకంటే ఈజీగా గడిచిపోయింది కదా, ఈజీగా గడిచిపోయినవి మనకి ఈజీ గుర్తురావు అన్నమాట. అదే ఒక చిన్న బాధ వేసి చూడండి, ఎప్పుడు ఆ సిచ్యువేషన్ తలుచుకున్నా మనకి ఆ బాధ గుచ్చుతూ ఉంటుంది. నాకు స్పెషల్లీ, అందరికీ జనరలైజ్ చేయను, యూజువల్లీ హ్యూమన్ బిహేవియర్ ఇలాగే అని నేను అనుకుంటున్నా. బట్ నాకు నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. ఎందుకంటే ఒక మనిషితో నాకు హ్యాపీనెస్ ఉంటుంది కదా, అది వాళ్ళతో కలిసినప్పుడు మాత్రం గుర్తొస్తుంది. కానీ ఒకటే బాధ వేసినప్పుడు కూడా ఎప్పుడైనా ఒక చిన్న బాధ వేసినా కూడా నాకు వాళ్ళు ప్రీవియస్లో జరిగిన చిన్న చిన్న బాధలు ఉంటాయి కదా, అవే గుర్తొస్తాయి. సో అందుకనేసి ఎక్కువ మెమరీస్ వేయలేదు, కానీ చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా మా అమ్మ కానీ, మా హస్బెండ్ కానీ, మా తమ్ముడు కానీ అందరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఒకే ఒక బాధ వేసింది ఏమంటే, పోయిన సంవత్సరం ఎండలో బీభత్సంగా ఉండేది 2024లో కదా. నాకంటూ అలాగే అనిపించింది నిజంగా. మీకు ఎంతమందికి అనిపించిందో చెప్పండి. నాకు గుర్తుంది 46, 48 ప్రెగ్నెన్సీ అండ్ స్వెట్టి. ఒక పక్క చూస్తే నాకు ఆల్రెడీ వేడి, దాంతోపాటు నైట్ నిద్ర ఉండేది కాదు వేడికి. అబ్బా అంత ఎండ ఉండేది, అది మాత్రం బాగా గుర్తుంది చూడండి. దాని తర్వాత మంచిగా అయిందన్నమాట. తర్వాత ఇంకా జూలై వచ్చింది, చెకప్ కానీ వెళ్ళాం. ఆబ్వియస్లీ మీకు తెలిసిందే నా డెలివరీ స్టోరీ పైన ఐ థింక్ నేను ఏ వీడియో చేయలేదు అనుకుంటా. అది చెకప్ కానీ పోయి డెలివరీ చేసుకొని వచ్చినా అనమాట, సీసెక్షన్ చేసుకొని. దీనిపైన కొంచెం పెద్దదే ఉంది, నేను చేసిన మిస్టేక్స్ ఏమి అవన్నీ మీకు కావాలంటే ఎవరికైనా, అంటే ఇప్పుడు లా ఉన్నా కూడా నాకు 1 week ముందు వరకు కూడా ఏమన్నారంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నారు. కానీ లాస్ట్ మినిట్లో కొన్ని కాంప్లికేషన్స్ వల్ల ఏమన్నారు, ఇంకా నార్మల్ డెలివరీ అవ్వదు, సిజెక్షన్ చేయాల్సింది, అది కొంచెం లిటిల్ ఎమర్జెన్సీ లాగే అన్నారు. ఎందుకంటే మీరు కావాలంటే ఇంటికి వెళ్ళొచ్చు, కానీ చెప్పలేం ఉంటుందో లేదో ప్రెగ్నెన్సీ చెప్పలేమన్నారు. సో అలాంటి టైంలో నాకు సిజెక్షన్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఆల్మోస్ట్ నమ్మరు 12 రోజులు ఆసుపత్రిలో ఉన్నాను నేను. నరకం అంటే నరకం అనేవి ఇచ్చినాను 12 రోజులు. ఎస్వేర్ 12 రోజులు హాస్పిటల్లో. అబ్బా అస్సలు అది తలుచుకోకూడదు. నా డెలివరీ అయినాక 1st month, 2nd month, 3rd month అస్సలు అంటే అస్సలు తలుచుకోకూడదు. అంటే ఎందుకో తెలీదు, ఎవరు రెడీగా ఉండరు కదా. పిల్ల ఏడ్చగానే అంటే మేబీ తర్వాత అలవాటు అవుతుందేమో, ఎలా చెప్పాలని కూడా అర్థం కావట్లేదు. పాప ఏడ్చే ప్రతిసారి నా కంట్లో నీళ్ళు వచ్చేది. ఇప్పుడు కూడా అదే చేస్తాను. అందరూ తిడతారన్నమాట, పిల్లలు ఉన్నాక ఏడుస్తారు, నువ్వు ఎందుకు ఏడుస్తావని. కానీ అప్పుడప్పుడు అట్లే గంగమ్మ జారిపోతూ ఉంటుంది. సో కానీ ఆ టైంలో నాకు బాగా అర్థమైంది, మనం చేసిన మంచి మనకి ఎక్కడో ఒక దగ్గర నుంచి వస్తుందనేసి. సారీ, చిన్న డిస్టర్బెన్స్. ఓకే, కానీ డెలివరీ అయినాక, అమ్మయ్యాక నాకు తెలిసింది ఏమంటే, నేను చాలా మార్చుకోవాలని. నాకు అస్సలు పేషెన్స్ లేదు. అంటే ఏదైనా టకటక చిత్రమద్ర టకటక అయిపోవాలా, టకటక చేసేయాలా, నేనే ఫస్ట్ ఉండాలా, నేనే ముందు ఉండాలా. ఒక ఏమంటారంటే ఇది అయిపోవాలి ఇప్పుడు, అంత తొందరగా ఉండేదాన్ని నేను. అలాంటిది ఇప్పుడు ఆఫ్టర్ 5 months నన్ను నేను ఈరోజు చూసుకుంటే చాలా 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 పేషెన్స్ వచ్చింది. బికాస్ ఆఫ్ మై డాటర్ అనమాట. ఎందుకంటే తనే నాకు నేర్పించింది ఎలా పేషెన్స్గా ఉండాలనేసి. ఒక్కొక్కసారి ఎక్కువ ఏడుస్తుంది, ఒక్కోసారి బాధపడుతుంది. ఆ టైంలో మనం పేషెన్సే కీ అని నాకు అప్పుడు అర్థమైందన్నమాట. తనకి ఫస్ట్ వ్యాక్సిన్ వేసినప్పుడు కానీ ఆ రోజు నేను ఏడిచినాను. మా అమ్మ కూడా ఉండలేదు, నాకు బాగా గుర్తుంది. అక్కడ పట్టుకొని చెప్పినారు, పాప వేరే పుట్టిన వెంటనే జాండీస్ ఉండి కొంచెం వెయిట్ లాస్ ఎక్కువ ఉండింది కదా, సో ఇది కొంచెం పొడవు ఉండడం వల్ల కండ సరిగ్గా లేదన్నమాట. ఆ రోజు నాకు ఏడుపు వచ్చింది. పాపకి ఫస్ట్ టైం వ్యాక్సిన్ వేస్తున్నప్పుడు నిజంగా అక్కడ నేను లిటరలీ ఏమన్నాను తెలుసా? ఈ డైలాగ్ మా ఆయన చెప్తారు, వినండి. ఏమన్నాను,
వ్యాక్సిన్ వ్యాక్సిన్ పాపకొద్దు నాకే పాల ద్వారా పోతుంది పాపకి. అంత మెంటల్గా అయింది. అంటే నేను అక్కడ పోయి అంగన్వాడీలో ఏమన్నానంటే ఇంజెక్షన్ ఏం వేస్తారో నాకు వేసేయండి, నా పాలు తాగుతుంది కదా దాంట్లో ఇస్తాను కావాలంటే అని అన్నాను అనమాట. అంత పిచ్చిగా అంత నవ్వుతా ఉనింటి. ఆ రోజు అమ్మ ఇక్కడ ఉండలేదు. ఆ టైంలో చాలా మిస్ అయినాను. ఫస్ట్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ అంటూ 45 days. సో అమ్మ కొంట్లో బాలేక సమ్ రీజన్స్ వల్ల తను ఇక్కడ ఉండలేదు. బట్ నాకు నిజంగా అప్పుడు మనుషుల వాల్యూ తెలిసింది. ఆఫ్టర్ బికమింగ్ ఏ మదర్ మనకి ఉండాలి ఒక్క నా ఫ్యామిలీ నేను అని ఉండకూడదు అన్నమాట. అందరితో కలపాలి. లైక్ మేము చిన్నప్పుడు ఉండేవాళ్ళం కదా, పిన్నమ్మలు పెద్దమ్మలు మధ్యలో ఇంటి పక్కల అక్క పక్క అందరు రిలేటివ్స్ అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా. సో ఆ టైంలో నాకు నిజంగా వాల్యూ తెలిసింది. నాకు గాయం ఆడలేదు, సిజరీన్ గాయము. 1.5 month వరకు చీమ్ పట్టేసి అది ప్రాబ్లం అయ్యి బెడ్ పై నుంచి లేసే పొజిషన్ లేదు. 2 months దగ్గర. అండ్ దాని తర్వాత 2 monthsకి పోయి వ్యాక్సిన్ వేసుకొస్తే పాపకు అది డిటిపి వ్యాక్సిన్ వేస్తారు కదా, కొంతమంది పిల్లల బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయదంట. అంటే ఆ వ్యాక్సిన్ అంటేనే అర్థం ఏమి, అది ఒక డిటిపి అనేది ఒక వైరస్, అది మనకి వేస్తారు, పిల్లలకి వేస్తారు. సో పిల్లలు ఇమ్యూనిటీ నుంచి అది ఫైట్ చేయాలి అనేసి. కానీ కొంతమంది పిల్లల బాడీ అది యాక్సెప్ట్ చేయదంట. నేను గవర్నమెంట్ వ్యాక్సిన్సే బెస్ట్ అంటే మనకి ఇప్పుడు చెప్తారు కదా, గవర్నమెంట్ వ్యాక్సిన్సే బెస్ట్. ఈవెన్ నాకు ఒక ప్రైవేట్ పీడియాట్రిషియన్ కూడా చెప్పారు, గవర్నమెంట్ వ్యాక్సిన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, ఇవి వచ్చి కొంచెం కాన్సన్ట్రేటెడ్ అంటే యాక్టివేటెడ్ అన్నాడు. యాక్టివేటెడ్ కదా, యాక్టివేటెడ్ ప్రైవేట్ వ్యాక్సిన్స్ పెయిన్లెస్ వస్తాయి. సో అవి యాక్టివేటెడ్ కాదు, సో వేసినాకి స్ట్రాంగ్ ఉంటాయి అన్నారు. ఆల్మోస్ట్ సేమే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అని చెప్పినారు. సో మేము గవర్నమెంట్ వ్యాక్సిన్స్ వేయించినాం. అంటే చాలా మంచిది అది. ఎవరైనా మీకు చెప్తే గవర్నమెంట్ వ్యాక్సిన్స్ మంచిది కాదు అనేసి నమ్మద్దండి. నిజానికి మన ఇండియాలో పిల్లలకి గవర్నమెంట్ వ్యాక్సిన్స్ చాలా బాగున్నాయి. ఆఫ్టర్ 6 months ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ మాత్రం పోవాలన్నమాట. ఆ టైంలో తనకి చిన్న లంప్ లాగా అయిపోయిందండి కాళ్ళకి అయిపోయినంటే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. 10-12 days ఆసుపత్రికి పిలుచుకుపోయినాము. చిన్న పాప ఇంత, దాని కాలు ఉండేది ఈ సైజ్, ఓకే, దాంట్లో ఇంతవరకు కట్ చేసినారు లోపల. ఇంత పెద్ద గడ్డ అయింది లోపల, ఇంత పెద్ద గడ్డ లోపల ఇంతవరకు కట్ చేసినారు పాపకి. ఆ రోజు మనలాగా దానికి ఏమీ లేదనమాట, అనెస్థీషియా అలాగే ఏమీ లేదు, అలాగే వ్యాక్సిన్ ఇది చేస్తున్నారు, సారీ అలాగే ఆపరేషన్ చేసినారనమాట. ఎంత ఏడ్చింది తెలుసా నా కూతురు ఆ రోజు. ఎంత అంటే అది, సో అది మ్యాటర్. నాకు దాని గురించి మాట్లాడితే ఏడుపు వచ్చేస్తుంది. ఆ టైంలో నేను అంత నరకం అనుభవించాను. నేను అంతెంత నరకం అనుభవించలేదు. ప్రతిరోజు ఇక్కడ ఒకటే అయిపోయాను అనమాట. మళ్ళీ నేను, మా అత్తమ్మ ఉండేవాళ్ళు, మా హస్బెండ్ది నైట్ షిఫ్ట్, పాప నైట్ అంతా 16 days కదా, 16 days కంటిన్యూ డ్రెస్సింగ్ పాపకి. ఎవ్రీ టైం అది ఓపెన్ చేసి బట్ట బయటకు తీసి కొత్త కాటన్ మందు పెట్టి లోపల వేసి ఆ బట్ట మూసేవాళ్ళు. ఎందుకంటే అది గ్రోత్ అయ్యి రావాలని 16 days కంటిన్యూ డ్రెస్సింగ్. హాస్పిటల్కి వెళ్ళి రావాలి. హాస్పిటల్కి వెళ్ళొచ్చినాక మా హస్బెండ్ ఆబ్వియస్లీ మాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి తను పనికి వెళ్ళాల్సిందే, డ్యూటీకి వెళ్ళాల్సిందే. ఆ 16 days మధ్యలో ఒక 2-3 Sundays వచ్చినాయి. ఆ టైంలో తను ఉన్నాడు. కానీ ఆ పాప ఏడవడానికి, నేను ఏడ్చేకి, నిజం ఆ టైంలో నాకు ఎవ్వరు లేరు నాకు నా ఎమోషనల్ స్టేట్కి అని అనిపించేసింది. ఇప్పటికీ ఆ సిచ్యువేషన్ నాకు తలుచుకుంటే ఎందుకు అంత ఏడుపు వస్తుంది అంటే, ఆ రోజు నేను అప్పుడు నేను అంత అనుభవించినాను, అంత బాధపడినాను. ఒక అత్తమ్మ ఒకటే ఉండేవాళ్ళు, పాప నొప్పికి ఎవ్రీ 1/2 hourకి ఏడుస్తూ ఉండేది. పెయిన్ కిల్లర్స్ ఇచ్చేటట్టు లేదు, ఓన్లీ పారాసిటమాల్ ఇచ్చేవాళ్ళు. ఆ 15 days పాపకి మోషన్స్ డైలీ మినిమం
10 to 12 టైమ్స్ మోషన్స్ అయ్యేవి. చిన్న పాప, ఓకే, ఎంత 2 months పాపకి, జస్ట్ 2 months పాప. అప్పుడు 2 months కూడా కంప్లీట్ కాలేదు కదా, 2 months కాలేదు. ఆ నొప్పిలోనే లేదు, 2 months కంప్లీట్ అయింది. జస్ట్ వినాయక చవితి అయినాక 3rd monthలో జరిగింది. 2 months కంప్లీట్ అయిందనమాట. 2 months పాపకి. దాని బాధ చూడలేక అస్సలు పడుకోవడం కాదు కదా, ఏ నిద్ర అనేది దగ్గరకు వచ్చేది కాదన్నమాట. అలా నేను పడుకోకుండా తనను ఒకటే చూసుకోవడం వల్ల, నేను ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను కదా, అంటే ఫార్ములా పాప యాక్సెప్ట్ చేయలేదు చిన్నప్పటి నుంచి. దానివల్ల నిద్ర సరిగ్గా లేక, ఒక పక్క పాలు సరిగ్గా రాక నరాలని నొప్పిలేసి నాకు ఇక్కడ ఇన్ఫెక్షన్ అయిపోయింది బ్రెస్ట్ దగ్గర. ఆ టైంలో ఎవరైనా నన్ను చిన్న పాపలాగా చూసుకున్నారంటే మా ఆయనే. చాలా సపోర్ట్ చేసినారనమాట. ఎన్నోసార్లు తన ఒళ్ళో, పాప నా ఒళ్ళో ఇట్లే అంటే చాలా ఏడ్చేది కదా, ఇలా పెట్టుకొని ఇలాగే పడుకునేదాన్ని. తను ఇక్కడే ఇదే రూమ్, ఇక్కడే పక్కలో కూర్చుంటే ఇట్లే పడుకునేదాన్ని అనమాట. ఇదే రూమ్లోనే, ఎక్కువ ఏమీ లేదు. 1 month 3rd month అంటూ అంత ఇదైంది. బట్ 20-21 daysకి పాప నవ్వేది స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా దాని తర్వాత ఏ బాధ లేదు. యాంటీబయాటిక్స్ వదిలినాము, పాప కాలు బాగైంది, ఇంకా ఫుల్ యాక్టివ్ అయిపోయింది పాప అప్పటి నుంచి. సో నాకు 2024లో అదే చెప్తున్నాను కదా, జనాల ఫేసెస్, జనాల రియాలిటీ, మన కోసం ఎవరు నిలబడతారు, మన కోసం ఎవరు నిలబడరు. అండ్ ఒకటి బాగా అర్థమైంది, మనం బాధలో ఉన్నప్పుడు అనేవాళ్ళు, సంతోషంలో ఉన్నప్పుడు వచ్చి చూసేవాళ్ళు, బాధలో ఉన్నప్పుడు రారన్నమాట, దూరంగా ఉంటారు. అండ్ ఇప్పుడు ఇన్ని రోజులు పిల్లలు లేరు అని అన్నారు కదా, సో పిల్లలు అయినది వాళ్ళకి ఏం ఆనందం ఉండదు, వాళ్ళకి జస్ట్ మనం ఒక టైం పాస్, అది ఫర్ ఏ సెకండ్. సో మనం ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, మన లైఫ్ మనం బతకాలి. ఇంతకుముందు ఉండేది నాకు ఇలా తీసుకోవాలి, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనేసి, అంటే నాకు చాలా ఉండేది ఈ విషయం. నాకు మా ఆయన చాలాసార్లు చెప్పేవాళ్ళు, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు, మనం వీళ్ళ కోసం బతకాలి, అంటే వాళ్ళ కోసం బతకాలని కాదు, ఇలా చెయ్యాలి, జనం ఏమనుకుంటారని. ఆ 1 month దెబ్బకి అంత పుస్తని ఎగిరిపోయింది నాకు. ఎవరి కోసం నేను కష్టంలో ఉన్నప్పుడు రానోళ్ళ కోసమా నేను ఆలోచించాలి అనిపించింది. నేను సంతోషంగా ఉన్నప్పుడు దూరంగా వచ్చి కుళ్ళుకొని పోయే వాళ్ళ కోసమా అని అనిపించింది. ఏం చేసినా మనల్ని ప్రేమించే వాళ్ళ కోసమే చేయాలి అని అనిపించింది. అంతవరకు నేను చాలా ఆలోచించేదాన్ని, ఫ్యామిలీ కాకుండా ఎక్స్ట్రా బయట వాళ్ళ గురించి కూడా ఎక్కువ ఆలోచించేదాన్ని, అలా ఉండేదాన్ని అనమాట. సో చాలా పేషెన్స్ నేర్చుకున్నాను, అయ్యాను, హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్లీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. సో అందుకనేసి. అండ్ ఇంకొకటి, నవంబర్లో నేను ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేసినాను. ఆఫ్టర్ బేబీకి 4.5 months అయినాక, పాప కొంచెం యాక్టివ్ అయినాక, తీయదు మధ్యమో తీయద్దంటే తీసేటాడు. సో అది మ్యాటర్ అనమాట. వెయిట్ లాస్ అనుకున్నాను, వీడియోస్ చేయాలనుకున్నాను. కాకపోతే వెయిట్ లాస్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నాం కాబట్టి డయట్ ఇప్పుడు కుదరట్లేదు నా వల్ల. ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్ కాబట్టి నాకు కొంచెం ఆకలి బాగా ఉంది, సో బాగా తింటున్నాను. దానివల్ల డయట్ అంటూ కుదరట్లేదు. ఈ మధ్య స్ట్రెచెస్ అయితే స్టార్ట్ చేసినాను. మీరు షార్ట్ వీడియో చూసింటే మీకు తెలిసి ఉంటుంది నేను అప్పుడప్పుడు స్ట్రెచెస్ కూడా చేస్తాను అనేసి. సో డైలీ 1 వీడియో పెట్టాలనుకుంటున్నాను అగైన్. సో ఇప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి పాపతోనే సరిపోతుంది. అండ్ ఎప్పుడైనా వీడియో ఎడిటింగ్ చేద్దామని కూర్చుంటే పక్కలో నడుస్తూ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల కుదరట్లేదు. టైం చూసుకొని సెట్ చేసుకోవాలి. మేబీ పాపకి 6 months కంప్లీట్ అయినాక అవ్వచ్చేమో, చూద్దాం ఎక్కడికి పోతుందో అనేసి. ఆ ఛాలెంజ్ 2 months అవుతుంది. నవంబర్లో స్టార్ట్ చేసి, నవంబర్ ఫుల్ గుడ్ గర్ల్ లాగా ఒక్కరోజు వీడియో అయితే వద్దు లాపలేదు.
కంప్లీట్గా 30 వీడియోస్ వేసినాడు అనమాట. ఐ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ మీ, సో ప్రౌడ్ ఆఫ్ మీ. ఎందుకంటే 30 వీడియోస్ మల్లేశ్వరి ఒక్కరోజు కూడా ఆపకుండా. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా అలా జరగలేదు. ఒక్కసారి కూడా నేను 30 వీడియోస్ కంటిన్యూ వేయలేదు. కానీ ఆ రోజు సూపర్గా వేసేసినాను. వావ్, ఐ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ మీ. తర్వాత డిసెంబర్ స్టార్ట్ అయిందా, అంత మళ్ళీ చిన్నగా ఇంకా చిన్న పనుల వల్ల ఎడిటింగ్ చేయడం కుదరట్లేదు. సమ్టైమ్స్ నాకే బోర్ కొట్టేసేది, అలా అయిపోయింది అనమాట. సో అందుకే చెప్తున్నా. కానీ ఇక్కడ ఇంకోటి ఏం చెప్పాలంటే, ఆ వీడియోస్ అన్నీ కొన్ని ఎడిట్ చేసి పెట్టినా వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సో వాయిస్ ఓవర్ ఇచ్చి వాటిని కూడా ఆ ఛాలెంజ్ని కంటిన్యూ చేస్తాను. నేను 15 రోజులు 20 రోజులు గ్యాప్ అయినా పర్లేదు, నేను ఆ ఛాలెంజ్ని కంటిన్యూ చేస్తాను. చేసి కొంచెం లేట్గా ఫినిష్ చేస్తాను. అంటే నవంబర్లో స్టార్ట్ చేసినాను కాబట్టి డిసెంబర్కి ఎండ్ అవుతుందని అనుకోవచ్చు. కాబట్టి ఆ ఛాలెంజ్ ఉంటే నేను కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే ఈ ఇయర్ తీసుకుపోయింది కాబట్టి. సో నా నెక్స్ట్ డిసెంబర్ వచ్చేలోపు, డిసెంబర్ 1 వచ్చేలోపు, నెక్స్ట్ డిసెంబర్ 1 ఓకే వచ్చేలోపు నా ఛానల్లో 365 వీడియోస్ వస్తాయి. ఇది నా మాటగా మీకు చెప్తా ఉన్నాను. ఎవరిపైన వద్దులే, ఈ గిలకపోయిన మాట్లాడతాం. ఓకే, 365 డేస్ అయ్యే లోపల నేను నా వీడియోస్ కంప్లీట్ అయితే చేస్తాను. అండ్ సో దిస్ వాజ్ మై 2024-2025కి చాలా హ్యాపీగా, కొత్త ఎనర్జీతో, కొత్త గోల్స్తో, కొత్త మల్లేశ్వరి కాల్ పెడుతున్నాను అనమాట. ఇంతవరకు నేను ఎప్పుడు న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అలా ఇలా చేయలేదు. బట్ ఒకసారి 2017లో ఏం చేసినానంటే పోయి టాటూ వేసుకొచ్చినాను అనమాట. ఇదేదో పిచ్చిలు వేసేసుకున్నాను. మా అమ్మ టాటూస్ అవి వద్దు అన్నందుకు ఎవరికి చెప్పకుండా వెళ్ళి నేను నా ఫ్రెండ్ టాటూ వేసుకొని వచ్చినాము. సో అదే పిచ్చి. సో కానీ ఈ ఇయర్ ఫస్ట్ టైం నాకంటూ నేను గోల్స్ పెట్టుకుంటున్నాను. అందరూ పెట్టుకుంటారులే, పోతాయి అనుకుంటున్నారు. లేదు, నన్ను నేను సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, వెయిట్ లాస్ అవ్వాలి. నేను ఈరోజు చెప్తున్నాను, నా వెయిట్ ఇప్పుడు 95 kgs ఉంది. ఈరోజు డిసెంబర్ 30, నెక్స్ట్ డిసెంబర్ 31కి ఎంత ఉంటుందో చూద్దాం. 95 kgs అయినా చాలా ఎక్కువ. బట్ నేను డెలివరీకి ఎంత 106 kgs పోయింది కదా, 106 kgs. డెలివరీ అయ్యి 5 months అయింది. సో డెలివరీ అయినా కూడా మనకి డెలివరీలో ఒక 2-3 kgs తగ్గినాయి. 4 kgs వరకు తగ్గింది. దాని తర్వాత అయింది ఒక 3-4 kgs తగ్గినాను. కానీ ఎక్సర్సైజ్ అవి చేయకూడదు కదా, ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను, పాపకి ఇంకా సాలిడ్స్ ఇవ్వట్లేదు కాబట్టి. సో ఇప్పుడు 95 kgs ఉన్నాను. చూద్దాం, వెయిట్ లాస్ అవ్వాలి. ఫస్ట్ నా మెయిన్ గోల్, నా పాపని బాగా చూసుకోవాలి. ఈ ఇయర్ నేను యూట్యూబర్గా కొంచెం ఫెయిల్ అయి ఉండొచ్చు, నా కెరియర్ వైజ్ కొంచెం సైడ్ పెట్టిండొచ్చు. బట్ ఐ వాంట్ టు బీ ఏ బెస్ట్ మామ్ ఫర్ మై కిడ్. ఎస్, అంతే. నా కూతురికి నేను బెస్ట్ మామ్ అవ్వాలి. హోప్ఫుల్లీ అవుతానని అనుకుంటున్నాను. వేరే ఏమీ గోల్స్ అంటూ సెట్ చేసుకోలేదు. అండ్ దిస్ ఆర్ మై గోల్స్. సో ఇది మా 2025కి ఇలా అయితే అడుగు పెడుతున్నాను. మీరు ఈ వీడియోని న్యూ ఇయర్కి ముందు చూస్తుంటే గిన మీ న్యూ ఇయర్ ఎలా ప్లాన్ చేసినారో కమెంట్ చేయండి. అండ్ న్యూ ఇయర్ 2025 రోజు చూస్తూ ఉంటే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హోప్ఫుల్లీ వచ్చే ఇయర్లో కూడా బోల్డ్ అని హ్యాపీనెస్తో అడుగు పెడదాము. నా లైఫ్, మీ లైఫ్ అందరిది బాగుండమని దేవుడిని మొక్కుంటూ. సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో